हाई फ्रेंड्स నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్ నుండి ఈ రోజు ఈ బ్లాగ్స్ వచ్చేసి ఏమంటే మేము దుబాయ్ లోని పానీపూరి బండి దగ్గర మేమైతే ఇలా ఫ్రాంక్ వీడియో చేస్తున్నాం అంటే ఛాలెంజ్ వీడియో చేస్తున్నాం అంటే పానీపూరి ఛాలెంజ్ బికాస్ ఏమంటే ఇక్కడ మనలాగా ఇండియా లాగా ఒక దుకాణం ఉండేది బండి మీద అయితే ఉండదు అయితే ఒక అంటే రోడ్ సైడ్ అది కూడా చూపిస్తాం కానీ ఇప్పుడైతే మన వీడియోకు ఓల్ చూస్తున్నారు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మస్తు క్రేజీగా అంటే క్రేజీగా వస్తుంది మీకు చూసేటోడికి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఫుల్ ఫన్ కూడా ఉంటుంది మస్తు కామెడీ కూడా ఉంటుంది మీ వీడియో కంటిన్యూ చేసుకుంటూనే ఉండండి అప్పటిదాకా అయితే మేము మొత్తం చూపిస్తాం మీకు ఏం చేస్తాను అది చలో లెట్స్ గో వీడియోలో ఎందుకు లేట్ చేద్దాం వీడియోలో వెళ్ళిపోదాం తొందరగా ఆఖరికి అయితే మేమైతే ఈ దుకాణం దగ్గర చిన్నగా ఒక రోడ్డు మీద ఉంటుంది దుకాణం అక్కడైతే వచ్చినాం మేమైతే ముందు చెప్పించినాం ఆయనకు పానీపూరి అది చేసి ఉంచమని ఇప్పుడైతే మేము 30 సెకండ్ల 6 అంటే పానీపూరీలు తినాలి 5 లేకుంటే 6 అయినా తినాలి 30 సెకండ్ అయిపోతే తర్వాత ఆయన బిల్లు కట్టుకోవాలి ఓడుగా తినడు ఆయన అయితే బిల్లు కట్టుకోవాలి అయితే ఇప్పుడైతే మేము మొదలు చేస్తాము మరి ఓడి తింటాడు ఓడి తినడు అని చూస్తాం అయితే దీంట్లో ఏం స్పెషల్ ఉన్నాయంటే వాళ్ళు అయితే నీళ్ళు పోయారు దాంట్లో ఏమంటారు పచ్చడిగా ఉంటాయి కదా చింతపండుది అయితే అలా అయితే పోయారు మనమే పోసుకొని మనమే తినాలి అయితే ఇక్కడైతే ఒక ప్లేట్లో అయితే 5 పానీపూరీలు ఉన్నాయి దాంట్లో ఆయన పోసుకొని 30 సెకండ్ల ఆయన అయితే తినాలి 5 పానీపూరీలు అయితే ఇప్పుడైతే మేము టైమింగ్ అది చేస్తున్నాము చేసిన తర్వాత మరి ఎవరు తింటారో ఎవరు తినడో అది కూడా చూద్దాం మేము ముంగట్నే చేస్తున్నాం మేమైతే ఇగో టైమింగ్ అయితే ఉన్నది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ అంటే ఈయన తింటాడు తర్వాత ఈయన తింటారు తర్వాత నేను తింటా మరి ఆఖరికి ఎవరు తిన్నాడో అది చూద్దాం మనము నేను టైమింగ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్న టైమింగ్ కూడా మీకు చూపిస్తాను టైమింగ్ అయితే స్టార్ట్ చేసిన తిని ఒకటైతే అయింది స్పీడ్ తినాలి 14 15 అయింది చూసుకుంటూనే ఉండండి నింగు చుక్క కూడా ఉండద్దు 25 27 30 సెకండ్ అయితే అయింది మొత్తానికి అయితే నోట్లో అయితే ఉన్నది ఆయన నోట్లో అయితే ఉన్నది పానీపూరి కొంచెమంతా బట్ ఏమంటే మొత్తానికి అయితే 31 సెకండ్లు అయినా మొత్తానికి తిన్నాడు అది కూడా రాజులుగానే ఇప్పుడైతే నెక్స్ట్ మనోడి కథ ఎట్లా ఉంటుందో చూద్దాం మనము ఈ వీడియో కానీ క్రేజీగా ఉంటుంది మీరు చూస్తూనే ఉండండి మీకు బోర్ అయితే కాదు ఈ వీడియోతో మీరు కంటిన్యూగా చేస్తూనే ఉండండి చూస్తూనే ఉంటే మాకు కూడా ఎంటర్టైన్గా ఉంటుంది అన్నీ ఉంటుంది ఇప్పుడైతే ఈయనకైతే 5 ఇస్తున్నాం మేము తర్వాత అయితే చూద్దాం ఇవే పానీపూరీలు ఈయన కోసం నేను తయారు చేసి ఉంచుతున్నా చలో ఇప్పుడైతే ఈయన కోసం 5 చేసినాం మరి ఈయనది కూడా టైమింగ్ స్టార్ట్ చేయాలి ఎవరు లాస్ట్కు 30 సెకండ్ లోపల తినకపోతే అలా అయితే ఖచ్చితంగా ఈ బిల్లు కట్టుకోవాలి సరేనా 30 సెకండ్ల ఎవరు తినకపోతే అలా అయితే బిల్లు కట్టుకోవాలి ఓకే అదే మరి మనమైతే టైం అయితే స్టార్ట్ చేద్దాం టైం స్టార్ట్ చేసి ఆయన కూడా తినిపిద్దాం మళ్ళీ నా వంత వస్తుంది తర్వాత తిప్పుద్దాం 1 2 3 స్టార్ట్ 4 5 6 7 జల్దీ నాకైతే తినడు అనుకుంటా చెప్పలేం 15 16 20 24 32 మొత్తం తినాలి లోపల కూడా ఉండద్దు మొత్తం అయితే తినాలి 30 సెకండ్ అయిపోయింది 30 సెకండ్ అయితే ఈయన కూడా తిన్నాడు ఇప్పుడు నా వంతున్న ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం చేస్తానో అది కూడా చూద్దాం ఇప్పుడైతే నా ఛాలెంజ్ ఉన్నది మరి నేను ఎట్లా చేస్తానో అది కూడా చూద్దాం
నాకైతే మీ మీద భరోసా ఉన్నది, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఉంటే కానీ నేను ఖచ్చితంగా తింటా అని నాకైతే నమ్మకం ఉన్నది. బట్ మీ సపోర్ట్ నాకైతే ఉండాలని. थोड़ा प्याज नहीं हाँ प्याज नहीं प्याज रहेगा मज़ा रहेगा. ఇప్పుడైతే మనం వీలైతే అప్పటి నుంచి తిన్నారు కానీ ఉల్లిపాయలు లేకుండానే తిన్నారు. इसमें थोड़ा थोड़ा डाल दो. हाँ जितना लगेगा हम लेगा. काल का इప్పుడైతే आपकी तो क्या है బంగ్లాదేశ్ का ఈ అన్న షాప్ ఏమో బంగ్లాదేశ్ అయినా లాంగ్వేజ్ కూడా బంగ్లాదేశ్ అయినా కూడా బంగ్లాదేశ్. आपका नाम क्या है? మూమేద్ అయిన పేరు కూడా మూమేదు. మీరు దుబాయ్లో ఎక్కడి నుంచి అయినా వీడియో చూస్తే ఇక్కడ రండి, నేను లొకేషన్ కూడా పెడతా. అయినా మనకు కొంచెం అనుకూలంగా ఉంటాడు. ఇంకేంటంటే మన పేరు చెప్తే కూడా మంచిగా ఉంటుంది. సరే ఇప్పుడైతే నా వంతు అయితే స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు లేట్ అయిపోతుంది, మీకు కూడా బోర్ అనిపిస్తా అనుకుంటా. ఎందుకంటే మన ఇట్లనే ఊరుకుంటూ ఉంటే టైం అయితే స్టార్ట్. అయిపోయింది మనమైతే తింటాడు. 10 సెకండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి మీరు కూడా 10 అవుతుంది. తినలే 30 సెకండ్స్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఓడిపోయిండు కదా. అది కూడా ఫ్రెండ్స్ ఆఖరికి అయితే 30 సెకండ్ అయిపోయింది నా వంతుకే. మొత్తానికి అయితే నేనే బిల్ కట్టుడు అయిపోయింది. తింటా అనుకున్నా కానీ అయితే 30 సెకండ్ అయితే అయింది. మేమైతే ఇది అయితే తినేసి బిల్లు కట్టేసి వెళ్ళిపోవాలి. ఆఖరికైతే నా వంతు అయింది. सुको ఇప్పుడైతే తిన్నా అయిపోయింది. ఆఖరికైతే ఓడిపోయినా నేనే. ఇప్పుడైతే బిల్లు కట్టుడు నాదే అయిపోయి. బిల్లు కట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టైం అయిపోయింది. వీడియో లెంత్ కూడా చాలా అయిపోయింది. ఇంకా కొంచెం అంతా వర్షం ఆయన కూడా దుకాణం క్లోజ్ చేస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, నా వీడియో చూసినందరికి థ్యాంక్ యూ సో మచ్. బట్ వీడియో చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. మోస్ట్లీ అయితే మన సబ్స్క్రైబ్ బేస్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా కొన్ని కంటెంట్ ఎంచుకొని వీడియోలు చేయాలి పడుతుంది. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన.